హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కుష్కా రైస్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసిన 2 పండిన టమాటాలను వేసుకోండి. పండిన టమాటాలు వేసుకోవడం వల్ల ఈ రైస్ అనేది పుల్లగా టేస్టీగా ఉంటుంది. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గరిటె పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు కూడా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే 1 గంట ముందు కడిగి నానబెట్టుకున్నానండి. రైస్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలుపుకొని నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ చల్లనీళ్ళు అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కట్ చేసిన పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించండి. 10 మినిట్స్లో మనకి విజిల్స్ అనేవి వచ్చేస్తాయి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ పోయిన తర్వాత మూత తీసి వేడివేడిగా ఈ కుష్కా రైస్ అయితే సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు, రైతా ఉంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి.